వాక్యానికి కూడి వచ్చిన సంగమనకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య ప్రారంభించి ఇది 3వ గుడ్ ఫ్రైడే కదా. అలర్ట్గా ఉన్నారా లేదా టెస్ట్ చేశాను, అందరూ అలర్ట్గానే ఉన్నారు. మరి లాస్ట్ సంవత్సరం నేనే మాట చెప్పాను కానీ గుర్తుందా? 4వ మాట ధ్యానం చేశాను. మరి ఈ సంవత్సరం ఈ 2వ మాటను ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యముకై నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, రాలేకపోతానని నేను అనుకున్నాను. కానీ మరి నా మీద బాధ్యత ఉంది. మరి నాకు అప్పచెప్పే పని నేను సంపూర్తి చేయాలి అని నేను ఓపిక చేసుకొని దేవుని సన్నిధికి వచ్చాను. మరి ఈ మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తప్పులు అనిపిస్తే దయతో మీరు క్షమించండి. నాకంటే వాక్యం తెలిసిన వాక్యములలో విద్వాంసులు ప్రవీణులు ఇక్కడ ఉన్నారు. మరి నేను అల్పమైన దాన్ని, నేను చెప్పిన మాటలో తప్పులుంటే దయతో క్షమించండి. నేను మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, నాకు మీ అందరిని చూసి వాక్యం చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకొని నేను కళ్ళు తీసుకొని చెప్తాను. చూసుకుంటారా? ఎందుకు చెప్తున్నానంటే 7 మాటలు ధ్యానం ఉంది కదా, మీకు బోర్ కొట్టకూడదు. ఇలాగే కూర్చొని విసుగు చెందుతారని మిమ్మల్ని కొంచెం ఉత్తేజపరచడానికే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు కళ్ళు తెరిచే చూడండి, వినండి. మరి లాస్ట్ సంవత్సరం చెప్పిన వారు ఏ మాట చెప్పారా, ఈ సంవత్సరం మాతో దేవుడు ఏమి మాట్లాడతాడా అనేది ఒక ఆలోచన కలిగి ఈ వారం ఈ రోజు మా దేవుడు మాతో ఏమి మాట్లాడిన ఉద్దేశించిన ఉన్నాడో ఆ మాట కొరకు వివేకము కలిగి ఆశ కలిగి ఎదురు చూద్దాం. మరి మేము మాట్లాడుతున్నప్పుడు మరి ధైర్యమును మరి మాట్లాడటకు వివేచన దేవుడు మాకు అనుగ్రహించాలి. మరి అట్టి కృప మాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నా మాట జ్ఞాపకానికి మనం వెళదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం నేనే చదువుతాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట మన వాక్య ధ్యాన భాగం అండి. కానీ పై వచనాలు కూడా కొన్ని చదువుతాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అక్కడ 2 దొంగలు ఉన్నారండి, కానీ ఒక్క దొంగ మాత్రమే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంకొక దొంగ మాత్రం అనలేదు. మరి ఆ దొంగల పేర్లు మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ప్లీజ్. నేను అంతకుముందు అక్కడ ఆత్మీయ రైతుల సంఘంలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను వీళ్ళ మాటలు, వీళ్ళ పేర్లు. మరి జీవగ్రంథంలో అయితే లేవు వాళ్ళ పేర్లు. కానీ ఎడమ వైపున ఉన్న దొంగ పేరు గెస్టాస్, కుడి వైపున ఉన్న దొంగ పేరు డిస్మస్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. జీవగ్రంథంలో అయితే లేవు. కొన్ని ధర్మశాస్త్ర పుస్తకాల్లో ఈ మాటలు దొరుకుతాయి. నేను అంతకుముందు కూడా అక్కడ నేను చెప్తున్నాను. ఈ 2 దొంగలు మరి సిలువకు వేయబడి ఉన్నారు. కానీ ఒక్క దొంగ మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం జరిగింది. పరలోకం అంటే పరదేశం అనగా సిద్ధపడిన వారికి సిద్ధపరచిన స్థలం. మరి సిలువ మీద వేలాడదీయబడిన దొంగ సిద్ధపడలేదు. మరి పరదేశంలోకి ఎలా వెళ్ళాడు? క్వశ్చన్ వేస్తున్నా, చెప్పగలిగితే చెప్పండి. మరి అతను సిద్ధపడలేదు. ఉరి తీయడానికి అంటే వేలాడ సిలువలో చంపడానికి తీసుకొని వచ్చారు. మరి చంపడానికి వచ్చిన వాడు మరి దేవుని గురించి వినలేదు. అప్పటి వరకు సువార్త వినలేదు. మరి అక్కడ ఆయన రాజ్యం గురించి అడుగుతూ ఉన్నాడు. మరి అయ్యా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మరి ఎందుకు అన్నాడు ఆ మాట? ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయనకు తెలియదు కదా అప్పటిదాకా. కానీ ఎందుకు అన్నాడంటే, మొదటి మాట ఇప్పుడు సూజన కూడా చెప్పింది. మొదటి మాటలో దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు కనుక వీరిని క్షమించుము అన్న మాట ఆ దొంగను పట్టుకొని ఈయన ఏదో ఉంది, ఈయనకి ఒక రాజ్యం ఉంది, తండ్రి అనేవాడు ఈయనకున్నాడు, ఈయన నిజముగా రక్షకుడు అని గ్రహించి అప్పుడు అన్నాడు, తండ్రి నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అంటే ఆ మాట తన హృదయంలో పట్టుకుంది.
దేవుడు ఆ మాట పలికినప్పుడు వీరేమి చేసినా వీరెదురు కనుక వీళ్ళు క్షమించమన్నట్టు అంత పశ్చాత్తాప హృదయం కలిగి ఈయన ఉన్నాడు కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడు, ఆయన రాజ్యంలో నన్ను కూడా చేర్చుకుంటాడనే ఒక విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆ మాట పలికాడు. కానీ ఇంకొక విధంగా ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమని అన్నాడు. కానీ అంటే అతనికి ఉన్న లోకాశని ఇంకా చనిపోలేదు, ఇంకా లోకం వైపు తన మనసు పెట్టుకొని నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అన్నాడు. మరి ఈ దొంగ అలా, కానీ అంతకుముందు దూషించాడు ఈ దొంగ కూడా. ఇద్దరు దొంగలు వేరే స్వార్థల్లో ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఇద్దరు దొంగలు మాత్రం దూషించారు దేవుణ్ణి, ఒక దొంగే కాదు, ఇద్దరు దొంగలు దూషించారు. తర్వాత ఈ సిలువ పైన ఈ మొదటి మాట ఎప్పుడైతే పలికాడో అప్పుడు దొంగలో పరివర్తన వచ్చి, ఇంకొక దొంగలు కుడి ప్రక్కన ఉన్న దొంగలు పరివర్తన వచ్చి అప్పుడు పశ్చాత్తాపడి ఇతను నిజముగా పాపులను రక్షించుట కొరకు వచ్చాడు అని ఒక వివేచన కలిగి మరి ఆ మాట పలికాడు. మరి ఆ మాటకు సంతానం ఒక మాట నేను చదువుతాను. 2వ తిమోతి 1 తిమోతి 1:15 ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునై ఉన్నది. ఏంటంట? పాపులను రక్షించడానికి మాత్రమే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడనేది ఆ దొంగ గ్రహించాడు. నేను పాపిని కదా, ఈ సమయం నాకు దాటిపోయిందంటే నా పాపానికి విముక్తి లేదు, నా పాపాలకి ఇక పశ్చాత్తాపం లేదు, నేను ఈయన వేడుకోకపోతే నా బ్రతుకు నరకమే, నాకు పాతాలమైన ఒక వివేచన కలిగి అప్పుడు యేసును బ్రతిమాలుకొని యేసు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు మరి ప్రతివాని హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు దొంగ హృదయాన్ని ఎరిగి అతని పశ్చాత్తాపము కలిగిన మనస్సును గమనించి మరి అప్పుడు యేసు అన్నాడు, నేడే నీవు నాకు తిరిగే లేదు, నాతో కూడా పరదేశంలో ఉందని ఖచ్చితంగా చెప్పుతున్నానైతే నేను వెళ్తే నువ్వు వస్తావనేది అలా దేవుడిక అంటే నాతో పాటు ఇక, ఎందుకంటే అతని హృదయము దేవునికి ఇష్టకరం అయిపోయింది. మరి దొంగతనం చేసేటప్పుడు ఏ పాపాలు చేయరా? మరి దొంగతనం చేసేటప్పుడు నరహత్య చేస్తుంటారు, మరి అనేకుల్ని గాయపరుచుంటారు, మరి అనేకులని ఇబ్బంది పరుచుంటారు. మరి అవన్నీ తప్పులే కదా, పాపాలే కదా. కానీ దేవుడు అవేమీ గుర్తుకు చేసుకోలే. ఆ సమయం ఆ దొంగ హృదయాన్ని మాత్రమే చూశాడు. ఆయన క్రియల్ని కాటన్నిటిని క్షమించేసేసి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని ఖచ్చితంగా చెప్పేసి మరి ఇద్దరు దొంగల్లో మరి ఒక్క దొంగకు మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం కలిగింది, కానీ ఇంకొక దొంగకి కలగలేదు. మరి మన కుటుంబాల్లో కూడా మరి అందరికీ రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించదు. ఎందుకంటే మరి వారి హృదయ స్థితిని బట్టి, మరి వారి హృదయ కాఠిన్యమును బట్టి, మరి వారి హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి దేవుడు కొందరికి ఆ రక్షణ భాగ్యం ఇవ్వడు. కానీ దొంగకి ఆ గొప్ప అవకాశమును దేవుడు అనుగ్రహించి దేవునితో కూడా ఆయన రాజ్యంలోనికి వారసుడిగా మార్చబడ్డాడు. మరి మన కుటుంబాలు కూడా మన బిడ్డల కొరకు, మరి మన కుటుంబ యజమానుల కొరకు, మరి స్త్రీ మారితే పురుషుడు మారడు, పురుషుడు మారితే స్త్రీ మారదు, స్త్రీ పురుషుడు భార్యాభర్తలు మారితే బిడ్డలు రారు. మరి బిడ్డలు కొన్ని గృహాలు బిడ్డలు మారి రక్షణ పొందిన గృహాలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రారు. మరి మన కుటుంబాల్లో ఒకరు రక్షింపబడితే ఒకరికి రక్షణ లేదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అంతటను అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. నశించిన దానిని వెనక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు. కానీ ఏ ఆత్మ నశించటము ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన క్రయధనముగా తన ప్రాణమును మరి ప్రాణార్పణముగా పెట్టి మన కొరకు తండ్రి దగ్గర అడిగాడయ్యా, మరి పాత ధర్మశాస్త్ర కాలంలో పాపము చేస్తే ఏదన్నా ఒక పశువును ఒక పక్షినో వదిస్తే ఇంకా పాపం అంతటితో పరిహారం అయిపోయేది. అట్లా చేస్తూ ఇలా ఏం చేస్తారంటే పాపాన్ని విస్తారముగా చేసేస్తున్నారు. ఇక దీనికి విరుగుడు ఎట్లా, ఈ పాపం ఇట్లాగే ప్రబలిపోతున్నది, విస్తారమైపోతుందని ఆలోచన చేసుకున్నప్పుడు అప్పుడు తండ్రితో యేసుప్రభు అంటాడయ్యా, నేను వెళ్తాను, నరుల పాపానికి పరిహారార్థముగా నా ప్రాణాన్ని అర్పిస్తానని వచ్చి ఏ పని అయితే తండ్రి తనకు అప్పగించాడో ఆ పనిలో ఏది కూడా నమ్మకం లేకుండా కొనసాగించుకున్నాడు. తండ్రి చెప్పిన ప్రతిదీ కొనసాగించాడు. మరి ఈ భూలోకంలో దేవుడు బ్రతికిన కాలంలో సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మరి వచ్చిన వెంటనే ప్రాణం అర్పించేసి వెళ్ళిపోవచ్చు, ఆయన వచ్చింది అందుకే. కానీ 33.5 సంవత్సరం ఎందుకంటే
ఆయన బోధన అనేకులకి వినిపించాడు, ఆయన సువార్తను అనేకులకి అందింప చేశాడు. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. మరి దేవుడిగా రాలా, మనుషుడిగా వచ్చాడు. మరి మనుషుడిగా వచ్చిన తను మనము పడ్డాయి, అసలు ఏ పడ్డా నిందలు శ్రమలు అతను అనుభవించాడు. మరి బయలుజేబులకు అధిపతి అన్నాడు, నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావన్నారు, నువ్వు మళ్ళీ కలహములు రేపడానికి వచ్చావన్నారు, దుర్భాషలాడారు, నిందలు వేశారు. ఎన్ని వేసినా కూడా అండి దేవుడు ఒక ఆఖరి తన ప్రాణం వరకు ఎవరి కోసం ప్రయాసపడ్డాడంటే మన కొరకే. మనం నశించకూడదు, మనకి రక్షణ ఇవ్వాలి. తండ్రి ఏ పనిని అయితే నాకు అప్పగించాడో ఆ పనిలో నేను నమ్మకముగా ఉండి ఆ పని నేను కొనసాగించి నా పని తొడపించుకొని ఈ బిడ్డలందరికీ నేను రక్షణ భాగ్యమును కలగ చేయాలి అని ఒక ఉద్దేశం కలిగి మరి మన కొరకు దేవుడి లోకానికి వచ్చినాడండి. మరి ఎవరిని కూడా ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మరి ఒక వాక్యం చెప్పదు ఏంటంటే, యెహోవా దొరికి కాలమునందే ఆయనను వెదకుడి, ఆయన సమీపం ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. ఆయన దొరికినప్పుడే మనం వెతకాలండి. ఆయనకి ముందు రోజులు మనకి సువార్త కూడా దొరకదు. సువార్త కూడా, వాక్యము కూడా కరువైపోయేటప్పుడు మనం ఇప్పుడు ఆహారం కొరకు ఎలా అల్లాడుతున్నామో ఇక గడిచే ముందు రోజుల్లో వాక్యము కొరకు మనం అంత ఆకలి కొని ఉన్నాం, మనకు వాక్యము దొరకదు. అందుకని ఇప్పుడే సమయం ఉన్నప్పుడే వాక్యము కొరకు మనం వేగిరపడాలి. మరి దేవుని కొరకు జీవించాలి. ఆయన రక్షణ కొరకు మనం వేగిరపాటు కలిగి ఉండాలి. మరి ఇక్కడ రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందని వారు ఉన్నారు. రక్షణ పొందిన వారి గురించి కాదు కానీ పొందిన వారి గురించి చెప్తున్నాను. మరి ఈ క్షణమే మనది కానీ రేపేం జరిగిందో మనకు తెలియదండి. మరి రక్షణ వాక్యము కలిగి ఉంటే మనం ఎప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నా కూడా దేవుని సన్నిధికి వెళ్తామనే ఒక నిరీక్షణ మనకుంటది. మరి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. మరి జక్కయ్య గురించి అందరికీ తెలుసు. జక్కయ్య పన్నులు వసూలు చేసే సుఖపు గుత్తాదారుడు. మరి ఎంతో ఆస్తి ఉంది, కానీ అతను ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే యేసుని గురించి అందరూ చెప్తున్నారు, నేను యేసంటే ఎవరో నేను చూడాలి అని జనాలు వెంబడిస్తున్న చేత యేసును చూడలేకపోవడం చేత తనకుండా ఆశను బట్టి ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే జక్కయ్య పొట్టివాడు. ఆ జన సమూహంలో యేసుని చూడటం తనకి కష్టతరముగా ఉండటం చేత మేడి చెట్టు ఎక్కి యేసై నేను చూడాలి ఎలాగైనా అని మేడి చెట్టు ఎక్కినప్పుడు మరి ప్రతి వారి హృదయాంతరంగంలో దేవునికి తెలుసు కదా. జక్కయ్య మనసు దేవుని తెలిసి ఆ చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్య వైపు పైకెత్తి, జక్కయ్య త్వరగా చెట్టు దిగి కిందికి రా, నేను నీ ఇంట ఉండవలసి అని చెప్పి కిందకి వచ్చినప్పుడు మరి అవన్నీ మీకు తెలుసు కాబట్టి సమయం లేదని ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి కొన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు సుంకరగా జక్కయ్య. ఏమని ఒప్పుకున్నాడంటే, నేను ఎవరి దగ్గర అయితే అయ్యా అన్యాయంగా తీసుకున్నాను వారికి తిరిగి 4 వంతులు ఇచ్చేస్తానయ్యా, నాకు ఈ పాపపు సొమ్ము వద్దు, నువ్వు నాకు కావాలని దేవుని దగ్గర ఒప్పందం చేసుకొని ఏదైతే చెప్పాడు అది చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటే, ఈ ఇంటికి రక్షణ నేడే వచ్చి ఉన్నది. మరి బాప్తిసం తీసుకున్నాడా జక్కయ్య? దొంగ తీసుకున్నాడా? కానీ అందుకే జక్కయ్యని చూసుకోడు, ఏమన్నాడు, ఇంటికి రక్షణ వచ్చిందనేసాడు. మరి అలాగే మనము కూడా మన హృదయంలో పశ్చాత్తాపం కలిగి పాపమును విడిచిపెట్టుకొని దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని రాజ్యములో నాకు ప్రవేశం కావాలి, ఈ లోకము శాశ్వతమైనది నాకు కాదు, నా దేవుని రాజ్యం నేను స్వతంత్రించుకోవాలి అంటే నాకు ఒక రక్షణ కావాలని ఒక ఆశ కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని ఒక ఆశ కలిగి ఉంటావో ఆ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడతావు. ఆ రక్షణ కాపాడుకొని అంతం వరకు కొనసాగించిన వాడే రక్షణ పొందుతాడు. మరి నేను చెప్పిన మాటల్లో మరి ఇంకా ఉన్నాయి కానీ సమయం లేదు నేను చెప్పలేడానికి. మరి నేను చెప్పిన ఈ మాటల్లో తప్పులుంటే దయతో క్షమించమని మరొకసారి మన ప్రేమతో కోరుకుంటూ, మరి రక్షింపబడకుండా ఎవరైనా ఉంటే అండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఏంటంటే, ఏ క్షణమో ఈ గడియ మన మరణం మనకు తెలియదు. రక్షణ పొందిన్నాం అనుకోండి, దేవుని సన్నిధికి వెళ్తాం, మనకు నిరీక్షణ మనకు ఉంటుంది. మరి ఇక్కడ ఏదో కొంచెం చెప్తున్నారు వెళ్ళిపోవడానికి కాదండి, చెప్తున్న మేమే కానీ మాటలు దేవునివి. అవును కదా, ఇది నిజమే కదా, మేము మరణిస్తే మా ఆత్మ పరిస్థితి ఏంటి అని సిలువ మీద దొంగ ఎలాగ ఆలోచన చేసుకుని పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలో దేవుని పరదేశంలో అతను స్థలాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మనము కూడా రక్షణ కొరకు వేగిరపాటు కలిగి ఆయన మాటలను విశ్వాసం ఉంచి నమ్మే బాప్తిస్మ పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఆయన లేఖనమందు విశ్వాసం ఉంచి ఆయన స్వార్థను నమ్మి రక్షణ పొంది పాతాళమును తప్పించుకొని
దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన వెంటనే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.